హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రాయల్ పార్క్కి వెళ్ళామండి. ఫుల్ చాలా ఎంజాయ్ చేసాము. ఈ పార్క్ గురించి ముందు అసలు ఎవరికి సరిగ్గా తెలియదు అనుకుంటా. మేము స్టేటస్ పెట్టాక చాలామంది ఎక్కడ అని అడిగారు. రాయల్ పార్క్ ఉందని తెలుసు కానీ లోపల ఎలా ఉందని ఎవరికి తెలియదంట. ఇది నర్సీపట్నంలో ఉందండి. సూపర్ ఉంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కాస్ట్ ఎంత అయింది, టికెట్ ఎంత, ఏదంత అన్నీ డీటెయిల్గా చెప్తానండి మీకు. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది టైమింగ్స్ అండి. రెయిన్ డ్యాన్స్ ఎప్పుడు వేస్తారు, ఫోమ్ పూల్ ఎప్పుడు వేస్తారు, నా టైమింగ్స్ చూడండి అక్కడ ఇచ్చింది. రెయిన్ డ్యాన్స్ ఏమో 1కి ఒకసారి, 3కి ఒకసారి, 5కి ఒకసారి, అలా ఫోమ్ పూల్ అలా దాని మీద టైమింగ్స్ ఉన్నాయి, అలా వేస్తారండి. ఇదేమో టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. ఫుల్ రష్, ఖాళీ లేదు. అప్పుడే బస్సు పెట్టుకొని వచ్చారంట. మాకు ఇక్కడ టికెట్లు తీసుకోవడానికే 1 అవర్ పట్టింది. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. కిందనైతే కాళ్ళు బిల్లే కాలుతున్నాయి చెప్పులు ఇప్పితేనే. చూడండి ఫుల్ రష్. బాగా లోపలికి వెళ్ళాడండి టికెట్స్ తీసుకోవడానికి. మేము అందక ఎండలో ఉన్నామని చెప్పి సైడ్కి వెళ్ళాము, కూర్చున్నాము. ఇదిగోండి టికెట్ కౌంటర్ ఇదే. ఇక్కడేమో మనీ పే చేయాలి, బిల్ ఇస్తారు. ఆ లోపలేమో డ్రెస్ ఇస్తారు. టికెట్ ఏమో పెద్దవాళ్ళకి 550 అండి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అని లేదు. అక్కడ సైడ్ హైట్ ఉంది, హైట్ ప్రకారం ఇస్తున్నారు. మా బాధ్యుకి అయితే 400, మా బాధ్యు కన్నా కొంచెం హైట్ అయితే 550. తర్వాత అక్కడ లాకర్ ఉంది. లాకర్ తీసుకోవాలండి ఎవరైనా సరే. డ్రెస్ లాకర్ ఒకసారి ఇస్తారు. ఆ లాకర్కి 500 ఇవ్వాలి ముందు. మళ్ళీ మనం వెళ్ళిపోయేటప్పుడు లాకర్కి ఇచ్చేస్తే, డ్రెస్ ఇచ్చేస్తే మనకు 500 ఇచ్చేస్తారండి. చూడండి మేము ఆ లాకర్ వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చాము స్విమ్మింగ్ పూల్లోకి. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ సాంగ్స్ పెట్టారండి, అందుకే నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ సాంగ్స్ పెట్టడం వల్ల కాపీ రైట్ వస్తుంది. అందువలన మా పాపని తీసుకొని రావడం వల్ల కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఒకళ్ళ మీద దాన్ని ఎత్తుకోవడానికే ఒకళ్ళ మీద ఉండాలి. కిందనున్నాము. ఇప్పుడు బావ పట్టుకున్నాడు పైన, నేను కిందనున్నాను. తర్వాత నేను కొంచెంసేపు, మా అన్నీ కొంచెంసేపు అలా దాన్ని పట్టుకున్నాము, అలా ఎంజాయ్ చేసాము. కానీ ఇంకా కొంచెం పెద్దగా బాగుంటుంది. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేటండి. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేయలేదు. చాలా బాగుంది. డబ్బులు పెట్టి కూడా ఆడుకోవచ్చు. డబ్బులు పెట్టి కూడా ఆడచ్చు. గేమ్స్ అవి కూడా వేరేగా ఉన్నాయి. మేము అవి కూడా ఆడాము. అది కూడా చెప్తాను. కాస్ట్ ఎంత, ఏంటి, ఎంత ఆడాము, ఎలాగని అది కూడా చెప్తాను. ఆ పై నుంచి జారుదాం అనుకున్నాను కానీ మేము భయం వేసిందండి జారడానికి, జారలేదు. కానీ చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. 550కి పర్లేదండి. 550 ఏమి ఎక్కువ కాదు, సరే దానికి తగ్గట్టే ఉన్నాయి. సూపర్ ఉంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ లోపల ఫుడ్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉందండి. 3 సమోసాయే 80 రూపీస్ ఎంతో, చిన్న సమోసాలు. ఏదన్నా సరే బయట మీద ఇక్కడ కాస్ట్ ఎక్కువే. మా బాబాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు. చూడండి ఎలా జారుతున్నాడో, చాలా బాగా. నేను ఇక్కడ ఉండగానే ఆడిన అసలు నన్ను పట్టించుకోకుండానే వెళ్ళి జారేసేవాడు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నేను మా పాపను పట్టుకున్నాను. ఇప్పుడు మా అన్నయ్య బావ చేస్తున్నారు. అలా ఒకరికొకరు షేర్ చేసుకున్నట్టు చేసుకున్నాము. ఈ అడ్రస్ ఎక్కడంటే నర్సీపట్నం నుంచి 3 కిలోమీటర్స్ వస్తుందండి. సుబ్బరాయపాలెం ముందు రాయల్ పార్క్ అని ఉంటుందండి. అక్కడి నుంచి ఇంకా లోపలికి రావాలి. లోపలికి వస్తే అప్పుడు ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామా ఏంటన్నది. రెయిన్ డ్యాన్స్ అవి కూడా టైమింగ్స్ ఉన్నాయండి. ఫోమ్ పూలు ఇంకా పిల్లలకి చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. అవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
ఫుల్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేము ప్రతి ఇది కూడా వీడియో తీసాను, ఫుల్గా చూడండి. నేను ఇంకైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిందండి. ఏదో అలా చిన్న స్టెప్ వేసాం, మాకు డ్యాన్స్ రాదు కానీ ఏదో అలా వేసామంతే. రెయిన్ డ్యాన్స్ అయిపోయాక తర్వాత ఫోమ్ పూల్ కూడా వేసారండి, అది కూడా వెళ్ళాము, అది కూడా వీడియో చేసాను చూడండి. ఫోమ్ వేసినప్పుడు క్లారిటీగా ఫుల్గా తీసాను, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మా పాదు అయితే ఫుల్ ఎంజాయ్. అలాగే పిల్లలకు కూడా చాలా ఉన్నాయి, జారుబల్లలని, ఇవన్నీ ఉయ్యాలలో, తర్వాత చాలా జంప్ చేసేవి బాల్స్, అవన్నీ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. అదిగో ఫోమ్ వేసారు చూడండి. నేను మా పాపను పట్టుకొని ఉన్నాను, ఫోమ్ 2 సార్లు వేసారు. మేము ఉన్నప్పుడు 2 సార్లు వేసినప్పుడు కూడా నేను మిస్ అయిపోయానండి, పాపను పట్టుకొనే ఉన్నాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగానే చూడండి. మా అక్కలు అన్నయ్యలు మేము ఫుల్ ఎంజాయ్, చాలా బాగుంది. ఆ సైడ్న ఉన్నాయండి పిల్లలకి ఆడుకునేవి, అవి కూడా నేను తీసాను, అవి కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను దిగానండి, మా అన్నయ్య ఎత్తుకున్నాడు, ఫుల్ ఎంజాయ్. ఇలాంటి ప్లేసులకి ఒకసారైనా సరే తీసుకెళ్ళాలండి పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మనం, వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్ కదండి. ఫుల్ ఎంజాయ్ చేసాడు మా పాదు అయితే. నేనైతే మా పాదు గురించే ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళాలి, అన్నీ చూపించాలి, ఇవి చూపించాలి అని అనుకుంటాను. ఫుల్ ఎంజాయ్ చేసాడు, సూపర్ ఉంది. మరి మీరైతే ఎవరన్నా దగ్గరలో ఉంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను కదా. కాస్టు టికెట్ ఏమో 550 అండి, డ్రెస్ కూడా వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ 500 ఉండేదంట, మేము వెళ్ళిన రోజే 50 పెరిగిందంట, 550. తర్వాత అక్కడ హోటల్స్ అవి కూడా ఉన్నాయండి, కాస్ట్ కూడా చాలా ఉంది హోటల్స్లోనవి. ఇదిగోండి పిల్లలు ఆడుకున్నవి, ఈ సైడ్న జంప్ చేసుకున్నాయి, ఈ సైడ్న ఉయ్యాల్లో, తర్వాత పెద్దవాళ్ళు ఆడుకునేవి కూడా ఉన్నాయి.
చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పెడుతున్నాను, స్కిప్ చేయకుండా చూసుకోండి. మళ్ళీ నేను వెనకాల సాంగ్ పెట్టేస్తాను, మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. బాయ్ బాయ్, చూస్తూ ఉండండి. ఇక్కడ స్నాక్స్ తీసుకుంటున్నామండి, సమోసా అలాగే చికెన్ రోల్స్ అవి తీసుకున్నాము. ఫుడ్ చేద్దామంటే ఫుడ్ ఇక్కడ కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నారు. ఇంకా మేము స్నాక్స్ తీసేసుకున్నారు మా అక్కలుని. అక్కడ టైమింగ్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ జారుతున్నాం మళ్ళీని. మా పార్టీ చూడండి ఎలా ఎంజాయ్ చేశాడో, సూపర్ ఎంజాయ్ చేశాడు. వాడు మాత్రం ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదండి. వాడికి వాటర్ అంటే ఎంత ఇష్టమో, వాటర్ కానీ చాలా దూరం పెడతాము, ఎందుకంటే వాడికి బాగోదు ఉట్నే అని చెప్పి వాటర్లో గట్ట రానివ్వం. కానీ ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈరోజు మాత్రం. ఇంక ఇప్పుడు మనీ పెట్టి గేమ్స్ ఆడి ప్లేస్కి వచ్చామండి. అక్కడ టైం 5:50 వరకే, అందుకే అక్కడ 5:50 వరకు ఫుల్గా ఆడేసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడికి వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. వెళ్ళి డ్రెస్సులు ఇచ్చేసి లాకర్ ఇచ్చేసి అన్నీ బట్టలు అవి చేయించుకొని వచ్చామండి. ఇది కార్డ్ తీసుకోవాలి, ఏటీఎం కార్డులో ఉంటుంది. మనం మనీ ఎంత 2050 రూపీస్ కట్టామండి, 3000 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారా, బైక్ అయితే బైకు, కారు అయితే కారు, అలా ఈ కారుకి 100 అని ఉంటుంది. ఎంతమంది ఎక్కితే అన్ని 100 అది టైమింగ్స్ 1 minute 2 minutes అలాగా. అక్కడ చూడు, అక్కడ సైడ్ టైమింగ్స్ వస్తుందా అలాగండి. ఆ టైం రాగానే అది ఆగిపోతుంది, వాళ్ళు ఆపకుండానే ఆగిపోతుంది. అలా మేము ఎక్కామండి. అలా మేము కార్డ్ చేయించుకున్నామండి, 2050 రూపాయలు. అయితే మాకు 3000 ఇచ్చారు వాళ్ళు. అది ఈరోజు వాడుకోకపోయినా సరే మనం ఎప్పుడన్నా వచ్చినా సరే వాడుకోవచ్చంట. కానీ మేము మొత్తం వాడేసాము, అందరం ఎక్కేసాం ఫుల్గా. ఇంకా మేము నెక్స్ట్ టైంకి ఏమి ఉంచలేదు, అందరం ఒక్కొక్కటి ఎక్కేసాము. మేమైతే కార్ రైడ్ చేసాము, ఇంకా చాలా ఎక్కాము, వీడియోస్ తీయలేదు ఎందుకంటే నా ఫోను స్టోరేజ్ లేదండి. మన్నీ ఫోన్తో తీసాను, మన్నీ ఫోన్లోనేమో ఛార్జింగ్ లేదు, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్, నా ఫోన్ స్టోరేజ్ లేదు. అందువల్ల కొన్ని వీడియోస్ చాలావే తీయలేదు. గేమ్స్ ఇవి ఎక్కినాయి, చాలా ఫన్గా చాలా బాగున్నాయి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మొత్తం కనిపిస్తాయి. ఇవన్నీ గేమ్సే, ఏ గేమ్ ఎక్కినా 50, 100 అలా ఉంటుంది. మనం ఒకళ్ళు ఎక్కామంటే 100 రూపీస్ ఏటీఎం కార్డులో. ఇప్పుడు మనం కార్డులో
మనీ ఎలా తీస్తున్నామో అలా పెడుతుందండి కార్డు, అలా పెట్టి తీస్తుంది. అలాగా ఫుల్ మరి సూపర్ ఉంది. లేదు మనం డబ్బులు ఎక్కకపోయినా సరే దాంతో అన్నా అలా వెళ్ళిపోవచ్చు. మేము ఇంకా వచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ వస్తామేంటి అని మా బాధుకి ఈ రైడ్స్ అంటే ఇష్టం అని చెప్పి ఎక్కించాము. అందరం ఎక్కాము, పిల్లలు అందరూ ఎక్కారు. అవి కూడా చిన్న చిన్న స్కిప్స్ పెడుతున్నాను చూడండి. ఎక్కువ తెలియదు ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ లేదని చెప్పాను కదా, అందుకే. ఇది మా వినిక్కి. అలా ఎంతమంది ఎక్కితే అలా అంత అమౌంట్ కట్ అవుతుంది మొత్తానికి. లాస్ట్లో 50 రూపీస్ ఆ కార్డులో వదిలేయాలంట. మేము అలానే వదిలేసాము, 70 రూపీస్ వదిలేసాము. ఇంకా అయిపోయింది. ఇదిగోండి అక్కడ ఎక్కుతున్నాము. ఫుల్గా ఈ కార్ రైడ్ చేసాము. తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా రౌండ్గా, చాలా ఎద్దు ఉంటుంది, అది కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఎక్కాము, మేము కొన్ని ఎక్కలేదు. అందులో ఛార్జింగ్ లేక వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయండి. ఈ కార్ గేమ్ అయితే చాలా బాగుంది. నవ్వుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, మళ్ళీ చూడండి. ఇంకా అయిపోయింది. గేమ్స్ ఆడేసాము, అన్నీ ఆడేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని వస్తుంటే హోటల్ ముందే కదా అని చెప్పి హోటల్ చూడడానికి వెళ్తున్నాము. కాస్ట్ కూడా ఎంత ఉంటుందా అని. తర్వాత అదిగో ఫిష్లు ఉన్నాయని చూడడానికి వస్తున్నాము. ఇందులో ఓన్లీ 1 డేకి 7,000 అంటే అండి. ఒకరోజు మార్నింగ్ 10 అయితే నైట్ 10కి వెళ్ళిపోవాలంట. 7,000 అంట. కాస్ట్ ఎక్కువే ఉంది. చూడండి చిన్నది తీసాను. లోపల బాగా కనుక్కుంటున్నాడండి కాస్ట్ ఎంత అని. నేను చిన్నది తీసాను. బాయ్ బాయ్.